నెహ్రూ గారు అప్పుడున్న ప్రధాని కాశ్మీరీ పండిట్, అప్పుడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని కూడా భారతదేశంలో ఏకీకృతం చేయడంలో చాలా ప్రయత్నం చేశారనమాట. ఈ టైంలో కాశ్మీర్ ఇష్యూ మాత్రం మన ప్రధాని నెహ్రూ గారు అప్పట్లో దాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లారు. అసలు ఒక సమస్యని మనం యుఎన్కి తీసుకెళ్తే చాలా గుడ్ ఫెయిత్తో మనం అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుఎన్ ప్రకారం మనం దాన్ని సాల్వ్ చేసుకుందాం అనుకున్నాం. కానీ యుఎన్ మనకు పెద్దగా ఏం హెల్ప్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. ఇంకో పక్క ఇంటర్నల్గా మనం హైదరాబాద్, జునాగఢ్ ఇలాంటి ప్రాంతాలను సర్దార్ పటేల్ మిలిటరీ యాక్షన్ తీసుకుని కొన్ని చోట్ల రిఫరెండం పెట్టి రకరకాలుగా మనం చూస్తే హైదరాబాద్లో ఆపరేషన్ పోలో పెట్టి ఇదంతా మొత్తం ఏకీకృతం చేశారు. కానీ కాశ్మీర్ సమస్య ఈ 75 సంవత్సరాల నుంచి అలానే ఉందంటే దానికి కారణం అప్పట్లోనే మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి మిలిటరీ యాక్షన్ అంటే యుఎన్ పైన ఎవరిపైన ఆధారపడకుండా మిలిటరీ యాక్షన్లో మనం ముందు ఉంటే కనుక పిఓకే అసలు ఉండేదే కాదు, ఈ సమస్య ఉండేదే కాదు. మొత్తం జమ్మూ కాశ్మీర్ ఇండియాలో పూర్తి స్థాయిలో అంతర్గత భాగం, పాకిస్తాన్ హోప్ కూడా దొరికేది కాదనమాట. సర్దార్ పటేల్ మాట ఆ రోజు అంత స్ట్రిక్ట్ అంటే ఆయన అప్పట్లో చాలా ప్రాక్టికల్గా ఆలోచించేవాళ్ళు.